మన విద్యారణ్యం యొక్క క్యాంపస్ ఇది 7 ఎకరాల స్థలం అండి. ఈ 7 ఎకరాల స్థలంలో ఒక 2 ఎకరాలు కన్స్ట్రక్షన్కి, ఒక 2 ఎకరాలు గ్రీనరీకి, ఒక 3 ఎకరాలు పిల్లలు ఆడుకోవటానికి అని చెప్పి మనం కేటాయించాము. కరెక్ట్గా ఇప్పుడు మనం మన ప్లే గ్రౌండ్ యొక్క మొదట్లో ఉన్నాం. కరెక్ట్గా మనం వేద పాఠశాల యొక్క ఎంట్రన్స్ ఇక్కడ వస్తుంది. ఇదో ఇక్కడ నుంచి ప్రారంభించి మనం ఇట్లా లోపలికి రాగానే ఇక్కడ యాగశాల వస్తుంది. ఒక సోమయాగ విహారము అంటాము. సోమయాగము అని మన వేదంలో శ్రేష్టతమైన యాగం అన్నమాట. ఆ యాగములు ప్రతి సంవత్సరం ఒకసారి చేసి తీరాలి. అలా సోమయాగం చేయగలిగినంత పెద్ద యాగశాల ఇక్కడ ఒకటి రాబోతోంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రారంభించి ఇదంతా ఒక పిల్లలు ఆడుకోవటానికి. అక్కడ మనకి గోశాల, మన విద్యార్థులకి సరిపడా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మనవే ఉండాలి, మన దేశవాళీ ఆవులతో వచ్చినవే ఉండాలి అని మన ఉద్దేశం అనమాట. ఎందుకంటే యథాహారో తథా మనః అని ఒక మాట ఉంది. అంటే మన ఆహారం ఎంత శుద్ధంగా ఉంటే మన మనసు అంత శుద్ధంగా ఉంటుంది, మన బుద్ధి అంత బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది. అందుకని సరే ఇప్పుడు కూరగాయలు పండిస్తామా, బియ్యం పండిస్తామా అంటే సరే అదంతా అయితే తప్పకుండా చేస్తాం. కానీ ప్రస్తుతానికి ఏం చేయగలను, నేనేమనుకున్నానంటే పాలు అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అందుకని చెప్పి వేద పాఠశాల మొదలు పెట్టినప్పుడే గోశాల మొదలు పెట్టాను. ఇప్పుడు 139 మంది విద్యార్థులు ఉన్నారు, 130 ఆవులు ఉన్నాయి. పిల్లలకి సరిపడా పాలు, పెరుగు మన దగ్గరే వస్తాం. సో ఆ గోపాలకులు, గోవులకి అట్లానే గోపాలకులకి మన దగ్గర మన విద్యార్థుల యొక్క యోగక్షేమాలను చూసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా పని వాళ్ళకి, ఆవుల యొక్క యోగక్షేమాలు చూసుకునే వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి వసతులకు అని చెప్పేసి ఇక్కడ ఒక 15 పోర్షన్లో గోపాలక సదనం అనే పేరుతో మనం నిర్మాణం చేశాం. కానీ మీకు దొరుకుతున్నారండి వర్కర్స్? దొరుకుతున్నారండి. అంటే బాగా ఖర్చు పెట్టాలంతే. ఇంకొకటి ఏంటంటే ఆవులను చూసుకోవడానికి మటుకు బీహార్, ఉత్తరప్రదేశ్ అటువైపు నుంచే వస్తున్నారండి. మన వాళ్ళు ఎందుకు మరి అది చేయట్లేదు అసలు పని. సో ఒక 5 కుటుంబాలు గోవుల యోగక్షేమం కోసం ఉన్నారు. అట్లానే విద్యార్థుల యొక్క శౌచాలయం, ఇవన్నీ శౌచాలయాలండి. ఇవి ఒక 18 శౌచాలయాలు. ఇప్పుడు మన పాఠశాలకు సంబంధించినటువంటి మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి పెద్ద సెప్టిక్ ట్యాంక్ ఉంది కింద. సో ఇది శౌచాలయాలు. ఈ దీంట్లో 5 గదులు క్లాస్ రూమ్స్ అన్నమాట, ఫార్మల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్. అంటే మన పిల్లలకి ఎలా రోజుని మనం విభాగం చేసామంటే 7 గంటలు వేదాధ్యయనం అండి, 3 గంటలు ఫార్మల్ ఎడ్యుకేషన్, 1 గంట ఫిజికల్ ఫిట్నెస్ కోసం, ఒక అరగంట బుద్ధి వికాసం కోసం, మిగతా సమయం అంతా స్నానం, అనుష్ఠానం, భోజనం, అల్పాహారం లాంటివి అట్లా పెట్టేవాళ్ళం. ఇంత పెద్ద ఏరియాని మీరు ఆవు పేడతో జల్లగలిగారా? చల్లగలిగాం అంతా. ఎవరు చేస్తారు ఇదంతా? పనివాళ్ళు ఉన్నారు. అవునా? చాలా పెద్ద ఏరియా అండి. మొత్తం అంతా పేడ పట్టిందండి ఇదంతా చేయడానికి. ఇంకా ఉంది అది, ఆ చిన్న పార్ట్ మిగిలింది. మన వార్షికోత్సవానికి ఇదంతా సిద్ధం చేస్తున్నాం. మన వార్షికోత్సవం ఇక్కడ వేదిక ఉంటుంది పెద్దది, చాలా పెద్ద వేదిక వస్తుంది. విద్యార్థులు ఇక్కడ ప్రదర్శనలు చేస్తారు. చుట్టూ సుమారుగా ఈసారి 2000 మంది వచ్చే అవకాశం ఉంది. అలా రావాలని మనం ప్రయత్నిస్తున్నాం. ఈ చెట్టు ఏమిటండి? ఇది మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు నేను చాలా పాతదండి, 150-200 సంవత్సరాలు పాతది. పెద్ద చెట్టు, పాత చెట్టు. ఇది మన గోశాలండి. ఇక్కడ అన్ని దేశవాళీ ఆవులే. ఒకటేమో గుజరాత్ బ్రీడ్ గిర్, అట్లనే హర్యానా బ్రీడ్ సాహివాల్. ఇవి ప్రధానంగా పాల కోసం మనం తీసుకుంటాం. వీటితో పాటుగా మన దగ్గర 9 రకాల దేశవాళీ బ్రీడ్స్ ఆవులు ఉన్నాయి మన దగ్గర. వాటికి సంబంధించిన నందులు, ఇప్పుడు ఈ నంది ఉంది కదా, ఇది గిర్ నంది. అలాగే సాహివాల్ నంది ఉంది మన దగ్గర. అట్లానే పొడతుర్పు అని ఇంకో నంది ఉంది. అలాగే ఈగలు లేవేమండి ఇక్కడ? ఈగలు అవి ఏం లేవు, చాలా బాగుంటుంది, చాలా నీట్ గా శుభ్రంగా ఉంటుంది. ఇది చూడండి చక్కగా ఆవులు. అంటే వీటి కోసం సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గోశాల నిర్మాణం చేసి కరెక్ట్గా 1 సంవత్సరం అయిందండి. అట్లనే ఈ ఆవులన్నీ చక్కగా తిరగటానికి, ఎందుకంటే ఆవులకి సంచారం చేయాలి, గోచర భూమి ఉండాలి తప్పకుండా అని చెప్పి ఒక 2.5 ఎకరాలు ఈ పక్కన లీజ్ తీసుకున్నాం. బుజ్జి ఆవు, ఇక్కడ బుజ్జి ఆవు అది మొన్నే పుట్టిందండి. ఇదండి ఆవులు తిరుగుతాయి అన్నమాట. ఆవులు రోజు గోచరం అంతా ఇదంతా. మీరు ఇంకొకటి ఏమిటంటే ఈ గోవుల సంగతి మీకు తెలిసింది కదా, ఇంకొక చిన్న విషయం చూడాలి. ఇది కోనేరు, ఇది న్యాచురల్ కోనేరు అండి.
అయితే మీరేం క్రియేట్ చేయలేదండి అయితే? నేను క్రియేట్ చేశాను. మీరే క్రియేట్ చేశారా? నేను క్రియేట్ చేశాను. ఓకే ఓకే. అయితే ఏమిటి దీనికి అంటే, విద్యార్థులకి సమ్మర్లో సుమారుగా మార్చి మొదలుపెట్టి జూన్ వరకు 4 నెలల పాటు మధ్యాహ్నం పూట ఒక 45 నిమిషాల పాటు వాళ్ళకి ఈత నేర్పిస్తాం. ఇక్కడ మనం స్కిల్ అది, లైఫ్ స్కిల్. ఇక్కడ మీరు ఈ కోనేరు చూడండి, ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. ఎలా క్రియేట్ చేశారండి ఇంత? మట్టి తీసి ఇప్పుడు ఈ గ్రౌండ్ క్రియేట్ చేశాను కదా, ఈ గ్రౌండ్ క్రియేట్ చేసినప్పుడు నాకు మొరం కావాల్సి వచ్చింది. ఆ మొరం ఇక్కడ నుంచి తీసాను. ఓహో, ఇక్కడ నీళ్లు వచ్చాయి. ఓహో, నీళ్లు ఆటోమేటిక్ గా వచ్చాయి. వచ్చిన తర్వాత సమ్మర్ లో దీన్ని నింపాలి అని దీనికి ఒక 3 బోర్లు వేసాను. ఓహో, అక్కడ ఒక బోర్ ఉంది, ఇక్కడ ఒక బోర్ ఉంది, అక్కడ ఒక బోర్ ఉంది. 3 బోర్లు ఉంటాయి. ఇవి బయట నుంచి తెప్పించి పెట్టాము. అవి భద్రంగా ఉన్నాయి చక్కగా. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కోనేరు అన్నమాట. ఈ కోనేట్లోకి ఇక్కడ మనం డైవ్ చేయొచ్చు. ఇక్కడ 6 ఫీట్లు 5 ఫీట్ల వరకు నీళ్లు ఉన్నాయి, అక్కడ 12 ఫీట్లు ఉంటాయి. మనం శుభ్రంగా ఈత కొట్టచ్చు. సమ్మర్ లో పిల్లలు హాయిగా న్యాచురల్ గా ఈత నేర్చుకుంటారు. ఇది మన భవిష్యత్తు ప్రణాళిక ఏమిటంటే, ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి చూడండి, ఆ చెట్ల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం, పెద్ద చేస్తాం. అలాగే అటుపక్కన ఇంకొక 1000 గజాలు స్థలం. సో కోనేరు పెద్దది చేసి, కోనేటి మధ్యలో శివాలయం, మనం ఇక్కడ పార్క్ లో చూసాం కదా శివలింగం, స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగాన్ని ఇక్కడ ఒక మధ్యలో శివాలయం కట్టి అక్కడికి చిన్న బ్రిడ్జ్ వేసి అది చేద్దాం. ఇది భవిష్యత్తు ప్రణాళిక. ఈ కోనేరు ఈ భాగం అంతా కలువ కొలను, అన్ని రకాల కలువ పూలు దీంట్లో వేసి దేవతార్చనకి వాడాలి అనేది భవిష్యత్తు ప్రణాళిక. చాలా బాగుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఈ స్థలం ఇంత ఉండాలండి కనీసం. అవునండి, నిజంగా చెప్పాలంటే ఇది కూడా సరిపోదు, కానీ ఉన్నంతలో చెయ్యాలి. ఇంకా భూమి లీజుకి తీసుకుందాము అని ప్రయత్నిస్తున్నాను. కొంచెం ఆర్థికంగా బలపడ్డ తర్వాత, అంటే విద్యార్థులకి ఏంటంటే ఒక గుర్రపు స్వారీ అలవాటు చేయాలండి, వీళ్ళకన్నీ రావాలనే ఉద్దేశం. గుర్రం ఉంది మన దగ్గర, తెచ్చాం. అక్కడ మీకు కనిపిస్తుంది గుర్రపు స్వారీ. మొన్ననే వచ్చింది, చిన్న పిల్లది. ఇంకొంచెం కొద్ది రోజులు అయితే దానికి ఇంకా జోడి తీసుకురావాలి. ఇంకా పిల్లలకి కనీసం వారానికి 1 రోజన్నా సరే గుర్రపు స్వారీ నేర్పాలి. అదొక అనుభవం పిల్లలకి. పెద్ద మీకు ఈ వయసులో చూడండి, ఈ 10 ఏళ్ల దగ్గర నుంచి ప్రారంభించి, అంటే 7 నుంచి 17, 16 అనుకోండి, ఆ 10 ఏళ్లలో ఒపీనియన్స్ ఫామ్ అయిపోతాయండి. అండ్ శరీరము మనస్సుకి కొన్ని అలవాట్లు ఏర్పడిపోతాయి. ఈ అలవాట్లే మొత్తం జీవితాన్ని శాసిస్తాయి. మీరు ఈ వయసులో పడ్డ అనుభవాలు, సంకల్పాలు, అలవాట్లు మీరు తర్వాత జీవితంలో ఒకవేళ జారినా కూడా చాలా తొందరగా తనను తాను రికవర్ చేసుకోగలుగుతారు. అందువల్ల ఈ సమయంలో ఎంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం పిల్లలకి ఇవ్వగలము అంత ఇచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఆకారం తయారవుతుంది. కానీ నాకు అనిపిస్తుంది సార్, ఇక్కడ మీరు గురుకులం పెట్టారు, 6-7 ఏళ్లకి వీళ్ళకి వస్తారు, ఒక 16-17 ఏళ్ల వరకు మీ దగ్గర ఉంటారు. వీళ్ళు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు అందరూ అన్ని నేర్చుకుంటారు. కానీ బయట నుంచి ఎవరైనా వచ్చి కొంతకాలం మీ దగ్గర ఉండి ఆ మంచి కార్యక్రమాలని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దడానికి కొంతకాలం మీ దగ్గర వదులుతామండి అని అనేవాళ్ళు పేరెంట్స్, నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారేమో అని నా అనుమానం. అలాంటి వాళ్ళకి సమ్మర్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నానండి కదండి. సమ్మర్ క్యాంప్ లో పిల్లలకి సెలవులు ఉంటాయి. అప్పుడు క్యాంపస్ ఖాళీగా ఉంటుంది, అన్ని వసతులు ఉంటాయి. శుభ్రంగా ఒక 1 నెల రోజుల పాటు నాకు మీ పిల్లలు నా దగ్గర ఇవ్వండి, నేను వాళ్ళకి మంచి బుద్ధులు నేర్చుకుని వస్తారండి. నేర్చుకుంటారు, నో డౌట్, అందులో సందేహం లేదండి. 1 నెల రోజుల్లో పంపిస్తాను, పంపించాలి తప్పకుండా. మీరు మీ వాడిని పంపించి ఊరుకుంటానంటే కూడా కుదరదు. లేదు, మీరు అందరికి చెప్పాలి. డెఫినెట్ గా డౌటే లేదు అందులో, వాడిని తీసుకొచ్చి. సో మనం ఒకటండి, మనం మన జీవితంలో అల్టిమేట్ పర్ఫార్మెన్స్ మనం చూపించాలి మన జీవితంలో. నో డౌట్. ఇప్పుడు కారు మీద వాడు రాస్తాడనమాట, ఈ కారు 270 కిలోమీటర్లు వెళ్తుంది, వేగంగా వెళ్తుంది. మనం ఎప్పుడు దాని అంత పరిగెత్తించింది ఎప్పుడు ఉండదు, అవునా కదా? ఎందుకంటే అది పరిగెత్తేందుకు అనువైన రోడ్డు లేదు మన దగ్గర ఫస్ట్. కరెక్ట్. అలాగే మన జీవితంలో మనం ఏం చేయగలం, టాప్ పర్ఫార్మెన్స్ ఏంటి మనది అంటే, ఆ టాప్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి రోడ్ ఇది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. అది ఇక్కడికి వచ్చిన తర్వాత టాప్ పర్ఫార్మెన్స్ చూపించకపోతే మన తప్పు, మన బద్ధకం. నిజమే కదా? అందుకని మనకి విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదండి. నేను ఇంతకుముందు 3:45కి లేచేవాడిని, ఇప్పుడు నేను 2:45కి లేస్తున్నా. అయ్యి బాబోయ్, అప్పుడు లేచి ఏం చేస్తారండి మీరు? ఏదో చేస్తాను.
అంటే ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు లేస్తానో నాకు తెలియదు. లేచిన తర్వాత ఇవాళ పొద్దున ఏదో లేచాను. ఇవాళ పొద్దున లేచిన తర్వాత నాకు విద్యార్థులు మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడతారు అని ఒక పాట రాయాలనిపించింది. ఓ పాట రాశాను వాళ్ళ. ఓకే ఓకే. అంటే ఎందుకు లేస్తానంటే ఎందుకో లేస్తాను. కానీ ఆ టైంలో వచ్చే ఆలోచనలే వేరు కదండి. బాగుంటాయి కదా, రానివ్వాలి కదా. అవును, గుర్రం ఉన్నారు మీరు. గుర్రం. ఓహో. సో నేనేమంటానంటే అండి, దీనికి ఏదో ఒక సిగ్నల్ తో కనెక్ట్ అయ్యింది ఈ ఫోన్. కరెక్ట్. ఈ డివైస్ ఏదో ఒక డివైన్ సిగ్నల్ తో కనెక్ట్ అయింది కదా. కరెక్ట్. ఆ సిగ్నల్స్ ని రానివ్వాలి. ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ తో ఆ సిగ్నల్స్ ని రానివ్వకుండా మనం దాన్ని భ్రష్టు పట్టించి మనకు అక్కర్లేని పనులన్నీ మనం చేసుకుంటూ. అవును. సో అలా చేయండి. సో పొద్దున్నే లేచి శుభ్రంగా ఆ 4ంటికి లేస్తే, ఆ 3ంటికి లేస్తే అండి, ఆ సమయంలో మన బుర్ర పనిచేసే తీరు వేరే ఉంటుంది. కరెక్ట్. సో బద్ధకం వదిలి పెడితే అండ్ వర్కింగ్ అవర్స్ పెరిగిపోతాయి కదండి. అవును కదండి, కావాల్సినంత మన వర్కింగ్ అవర్స్ పెరిగిపోతాయి. మన ఎంత ప్రొడక్టివ్ అయిపోతాం మనం. నిజం. అసలు పొద్దున 6 కల్లా అన్ని పనులు అయిపోతాయి. నిజమండి. అనుష్ఠానం, అగ్నిహోత్రం, దేవతార్చన, ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత 9 ఇక పొద్దు నుంచి 6 నుంచి ఇంకేం పని చేయాలని చూసుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. సో ఎవరు కడుతున్నారండి? ఇది మా అమ్మాయి అల్లుడు గారు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో వాళ్ళకి ఇల్లు కట్టుకోవటానికి ఇక్కడ ఒక 500 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చానండి. ఇదంతా మీ ఓన్ ల్యాండ్? ఓన్ ల్యాండ్. ఓకే ఓకే. సో వాళ్ళు ఇక్కడ వెనకాల ల్యాండ్ కొనుక్కున్నారు, ఒక 30 ఎకరం ల్యాండ్ కొనుక్కుని అక్కడ కట్టుకుంటామన్నారు ఇల్లు. ఓకే. అక్కడ కట్టుకుంటే పొద్దున్న నుంచి పని ఇక్కడ ఉంటుంది. అవునండి, అవును అని చెప్పి వాళ్ళకి కొద్దిగా ఇక్కడ కట్టుకోండి అని చెప్పాను. అంటే ఇక్కడే ఉండాలని. కాబట్టి అందరూ కలిసి ఉంటే ఆ బలం వేరు కదండి. అంతే కదండి. ఇప్పుడు